ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసిన పత్రిక. ఎవరైనాను తన కుటుంబ సభ్యులను వేదనకు గురిచేసిన, వారిని గాయపరిచిన, మానసికంగా వారిని హింసించిన, తన సొంత వారికి కుటుంబ సభ్యులకు బాసటగా నిలవకుండా, వారి పనులలో సహకారిగా లేకుండా, ఇంటి వారికి ఎటువంటి ఉపయోగం లేకుండా, కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా తిరిగేవాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగా ఎంచబడును. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి విషయంలో కుటుంబ సభ్యులకు సహకారిగా ఉండాలి. ఎంత కష్టము వచ్చినా, ఎంత నష్టము వచ్చినా కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలి. ఇలా చేసినప్పుడు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా ఎంచబడతారు. కుటుంబ సభ్యులను ఎన్నడూ వేదనకు గురి చేయకూడదు. కుటుంబ సభ్యులను వేదనకు గురి చేస్తున్నాడు అంటే వారిలో ఏదో దురాత్మ ప్రవేశించింది అని అర్థము. వారు అపవాది సంబంధులుగా ఎంచబడతారు. దేవునితో సంబంధము కోల్పోయిన వారుగా ఎంచబడతారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనకు సమయం దొరికినప్పుడెల్లా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యమును ముచ్చటించుకోవాలి. వాక్యము తెలియని వారికి దేవుని వాక్యము అందించాలి, ప్రకటించాలి. అవిశ్వాసులు అనగా దేవుని ఎరుగని వారు, దేవుని వాక్యమును వినని వారు, లోకానుసారులు. ఎంత నష్టము వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు ఎదురైనా, దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడినా కుటుంబ సభ్యులను విడిచిపెట్టకూడదు. కుటుంబ సభ్యులతోనే జీవనం కొనసాగించాలి. కుటుంబ సభ్యులను విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా జీవించేవారు అవిశ్వాసి కన్నా చెడ్డవారిగా ఎంచబడతారు. దేవుని ఎరుగని వారు గనుక వారికి తెలియదు. దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసముంచి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించేవారు తమ ఇంటి వారిని బాధ పెట్టకూడదు. ఇంటి వారికి సహాయకులుగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా సెలవిచ్చిన విధముగా తన ఇంటి వారికి సహకారిగా లేకుండా వేదనకు గురి చేసేవారు అవిశ్వాసి కన్నా చెడ్డవారుగా ఎంచబడుదురు అని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను బాగు చేయండి, స్వస్థపరచండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఆదర్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. సహాయకులను నియమించండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.